మిస్టర్ పొన్నం ప్రభాకర్, నీ పని మాత్రం మేము ఊరుకునేది లేదు. నీ ఆశకు మించి ఆస్తులు సంపాదిస్తున్నావు. నువ్వు ఎక్కడెక్కడ ఏం సంపాదిస్తున్నావు ప్రతి ఒక్కటి మాకు తెలుసు. 27 ఏళ్ళ మీ కొడుకుకి ఈ జాగతోటి ఏం సంబంధం? ఏ అనుభవం ఉందని అనూప్ మీద అన్ని ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ పాన్ కార్డులు లేవనుకుంటున్నావో మా దగ్గర? మీరే ఇచ్చారు వాళ్ళ పాన్ కార్డులు, వివిధ క్షేత్రాలలో ఇచ్చారు. వాటిపైన మేము ఢిల్లీకి పోయి మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తాము. అండ్ ముఖ్యంగా హరీష్ రావు చాలా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికీ హుస్నాబాద్ ప్రజలు ఒక మాట అనుకుంటున్నారు, సతీష్ బాబు అంటే పడక, సతీష్ బాబుతోటి నువ్వు హ్యాపీగా లేక ఆయనను కావాలని ఓడించిన వ్యక్తి నువ్వే అనేది అక్కడ హుస్నాబాద్ ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు సతీష్ బాబును ఎందుకు కాకుండా చేసి బీఆర్ఎస్లో పొన్నం ప్రభాకర్ని ఎంటర్టైన్ చేస్తున్నావు నువ్వు. మీ ఇద్దరు ఇంటికి పోయే సమయం దగ్గర పడ్డది. దాదాపుగా నా మాట మార్క్ చేసి పెట్టుకోండి. ఈరోజు 20 జూన్, 25 జూన్ నుంచి ఏదైతే ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుందో దీంట్లో 48,000 దాదాపుగా ఈ ఓట్లు దొరకవు. ఇవన్నీ దొంగ ఓట్లు. ఈ దొంగ ఓట్ల భాగవతం హరీష్ రావు సంగతి ఒక నెల తర్వాత ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతా. ప్రజలు గుర్తుంచుకోవాలి, హరీష్ రావు మన అవ్వ సుట్టం కాదు, మన అయ్య సుట్టం కాదు. వేల కోట్ల రూపాయల భూములు దోసుకున్న దుర్మార్గులు వీళ్ళు. సిద్దిపేటలో కూతవేడు దూరంలో 100 కోట్ల రూపాయల భూమి పోయినా అక్కడ ప్రజల భూములు ఎక్కించుకున్నా నీ నోరు వడిపోయింది హరీష్ రావు. ఎందుకు మాట్లాడతావు? నీ అంచర్లో కూడా నా మీదకి మాట్లాడాలనుకుంటే సిగ్గు శరం ఉంటే మీ జాగలు పోతే తెలుస్తుంది ఆ బాధ. మా అన్న దేవుడు, మా అన్న కాళ్ళు మొక్కుడు ఎందుకురా బాబు? కాళ్ళకి లీగిపోరి. మొన్నొకడైతే ఇంకా గలీజ్ మాట మాట్లాడిండు, అవసరమైతే మా అన్నదేదో చేస్తా అంటుండు. అరే మీరు ఏమైనా చేసుకోరా బాబు, మాకేందుకు పోయింది. కానీ జనం ఆ దుస్థితిలో లేరు, చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది. నా దగ్గర ఉన్న ఒక 4గురిని పిలిపించుకొని చక్రధర్ గారిని ఏం చేస్తావు? ఎమ్మెల్యేని చేయి అంతే. నువ్వు దిగిపో, మస్తు అయిపోయింది నీ వ్యవహారం. అండ్ పొన్నం ప్రభాకర్, దిస్ ఈజ్ అ వార్నింగ్. నువ్వు క్యాబినెట్ మినిస్టర్విగా ఎవరివిగా చట్ట ప్రకారం పనిచేయి. నువ్వు రాజ్యాంగానికి లోబడి పనిచేయి. నీ పైన ఒక అద్భుతమైన శీర్షిక తయారు చేస్తున్నాం. నీ ఊహకు కూడా అందది. హరీష్ రావు లాంటి ఒక పర్సనాలిటీని ఒక వ్యూహంతో కొట్టిన మేము, నువ్వు నథింగ్ మాకని చెప్తున్నా. ఇప్పటికైనా నీ ఒంటెద్దు పోకడలు మాని ఇమీడియట్గా జాగను నువ్వు రిలీజ్ చేస్తే నిన్ను వదిలేస్తాం, నీ హుస్నాబాద్ వదిలేస్తాం, నీ వ్యవహారం వదిలేస్తాం. లేదు కాదు ఇక నేను మొండికి పోతా అంటే నీకంటే జగమొండి మేము.